అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా వేదికను అలంకరించారు. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఆయన ఉపాధ్యాయులుగా ఆయన చేసిన సేవలకు గాను ఆయన భారతదేశానికి రాష్ట్రపతిగా కూడా ఒక ఉపాధ్యాయ వృత్తి నుండి ఆ స్థాయికి వెళ్ళారంటే ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆయనకు ఉండే నిబద్ధత. ఈ సందర్భంగా ఆయన యొక్క జన్మదిన సందర్భం ఈరోజు మనం జరుపుకోవడం చాలా సంతోషకరం. అయితే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, ఉత్తమమైన సమాజాన్ని మనం నిర్మించుకోవడానికి ప్రముఖ భూమిక పోషించేది మీరే. తల్లిదండ్రులు పిల్లల్ని కని స్కూల్కి పంపించిన వరకే, వాళ్ళు పెంచి పెద్ద చేసినంత వరకే, డబ్బులు పెట్టిన వరకే. కానీ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పి, మంచి నడవడిక నేర్పి, మంచి భవిష్యత్తు వాళ్ళు రేపు భవిష్యత్తు దిశగా వెళ్ళాలంటే ముఖ్య భూమిక మీదే. అయితే ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టు మీకు ప్రజెంట్ ఇంత ముందు కంటే ఇప్పుడు స్టూడెంట్స్ని ట్యాకిల్ చేయడం చాలా ఛాలెంజ్తో కూడుకున్న పని. ఎందుకంటే ఎంతోమంది సోషల్ మీడియా కానీ, అలాగే టీవీస్ కానీ, అలాగే డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వడం, ఇలాగ చిన్నపిల్లల నుండే చాలా తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిపైన కూడా మీరు దృష్టి పెట్టి, అలాగే కరెంట్ గవర్నెన్స్ మీద కూడా వాళ్ళకి నాలెడ్జ్ వచ్చే విధంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళని ఉత్తమమైన పౌరులుగా మీరు తీర్చిదిద్దడానికి మరింత బాధ్యత వహిస్తారని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఎంతైనా మీరు చేసే సేవలు ఎనలేనివి. ఎందుకంటే మొత్తం సమాజం గురువు ఉపాధ్యాయుల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత మీరు బాధ్యతాయుతంగా యువతని భావి భారత పౌరులు, వాళ్ళు భవిష్యత్తు వాళ్ళని ఎంత బాగా మనం తీర్చిదిద్దితే రేపు అంత ఉత్తమమైన సమాజాన్ని మనం ఏర్పరచుకోగలం. సందర్భంగా మీరందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా మరింత మెరుగైన సేవలు అందిస్తూ మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి తోడ్పడతారని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, డిఈఓ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.